ఆటోనే వారి జీవనాధారం. సంవత్సరాల తరబడి ఆటోను నమ్ముకొని ఉపాధి పొందుతున్నారు. రోజంతా కష్టపడితే చాలని ఆదాయం వచ్చినా సంతోషంగానే ఉండేవారు. ఆన్లైన్ యాప్లు రావడం వారి పాలిట శాపంగా మారింది. ఎక్కువ మంది యాప్ల ద్వారానే ఆటో బుక్ చేసుకునే పరిస్థితులు ఏర్పడటంతో వచ్చే ఆదాయంలో కమిషన్లు చెల్లించాల్సి వస్తుంది. కష్టపడేదేమో డ్రైవర్లు, కమిషన్లేమో కంపెనీలకు చెల్లించాల్సి వస్తుందని డ్రైవర్లు వాపోతున్నారు. కుటుంబం అంతా కలిసి బయటకు వెళ్లాలంటే ఎక్కువగా ఆటోల మీదే ఆధారపడతాం. షాపింగ్కి లేదా ప్రయాణాలు చేసేటప్పుడు బస్టాండ్, రైల్వే స్టేషన్లకు లగేజీతో వెళ్లాలంటే ఆటోనే ఎక్కుతాం. సామాన్లతో సెంటర్ దాకా చేరుకొని బస్సులో ప్రయాణం చేయాలంటే ఎంతో కష్టం. దీంతో ఎంచక్కా ఇంటి దగ్గర నుంచే మనం అనుకున్న ప్రాంతానికి చేరుకోవడానికి ఆటో అనుకూలమైన వాహనం. రాను రాను ఆటోలు కూడా పెరుగుతుండటం, సులువైన ప్రయాణం కావడంతో ఎక్కువగా ఆటోను ఎక్కేందుకు ఆసక్తి చూపించేవారు. అంతా బాగా నడుస్తున్న సమయంలో ఆటో డ్రైవర్ల పాలిట ఆన్లైన్ యాప్లు శాపంగా మారాయి. ఈ వాలాల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. మేము అన్ని స్టాండ్లు సంస్థల వల్ల కూడా ఇబ్బంది పడుతున్నాం. మేము ఈ ఊబర్ వాలా వల్ల ఇంట్లోకి వెళ్ళి అలా ఎక్కించుకొని వెళ్ళడం వల్ల మాకు కిరాయిలు లేక మేము అనేది సఫర్ అయిపోతున్నాం. రోజుకొచ్చి మామూలు వాలాలు ఉన్నోళ్ళైతే చాలా దోలుతున్నారు. మా లాంటి వాళ్ళకి రోజుకొచ్చి 10-20 కిరాయిలు కూడా రావడం కష్టం అవుతుంది. ఇంట్లో బతుకు తెరుగును ఆటో కిస్తీలు కట్టుకోలేని పరిస్థితి అయిపోతుంది. అప్పులు కట్టుకోలేని పరిస్థితి అవుతుంది. ఒక రోజైతే ఇంటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి, డబ్బులు ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా లేని పరిస్థితి అయిపోతుంది. ఈ వాలా ఊబర్ రావడం వల్ల కారణం వల్ల ఇంత సఫర్ అవుతున్నాం. పెద్ద పెద్ద సంస్థలు అయిన ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి యాప్లు అందుబాటులోకి రావడం డ్రైవర్లకు ఉపాధికి గండిపడిందనే చెప్పాలి. యాప్ ద్వారా కాకుండా నేరుగా ఆటో మాట్లాడుకుంటే ప్రయాణికులు చెల్లించే నగదు నేరుగా డ్రైవర్కు వెళ్లేది. కానీ యాప్లో ఆటోను బుక్ చేయడం వలన కంపెనీకి కమిషన్ చెల్లించాల్సి రావడంతో డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. ఒక పక్క ఆటోలు పెరిగి ఉపాధి పడిపోగా ఆన్లైన్ యాప్లు రావడం మూలిగే నక్కపై తాటికాయ పడినట్లయింది. ప్రయాణికులకు సౌకర్యంగా ఉన్నప్పటికీ వారి చెల్లిస్తున్న మొత్తం డ్రైవర్లకు చేరకపోవడంతో డ్రైవర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఊబర్, ర్యాపిడో వల్ల వాళ్ళు ఎక్కించుకోవాల్సింది 3 పర్సన్స్ అయితే 4, 5, 6, 8 మంది కూడా ఎక్కించుకుంటున్నారు. దానివల్ల ఏమైంది? మామూలు ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆటో వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ ఊబర్, ర్యాపిడో కేంద్ర ప్రభుత్వం అనేది క్యాన్సిల్ చేస్తే బాగుంటుంది. మిగతా ఆటో వాళ్ళందరూ బతుకుతారు. వాళ్ళ బతుకుతారు బాగుంటుంది. అది చూసి గవర్నమెంట్ ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆన్లైన్ యాప్లు ప్రైవేటు సంస్థలు కావడంతో ప్రభుత్వాలు కమిషన్లు నియంత్రించలేని పరిస్థితి. దీంతో ఆటో డ్రైవర్లు ఆన్లైన్ యాప్లను రద్దు చేయాలంటూ వరుస నిరసనలు చేపడుతున్నారు. ఇదే పరిస్థితులు కొనసాగితే భవిష్యత్తులో ఆటో నడుపుతున్న వారి కుటుంబాలను కూడా పోషించుకోలేని పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి యాప్లను రద్దు చేయాలని, అవసరమైతే ప్రభుత్వమే ప్రత్యేక యాప్ను తీసుకువచ్చి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో వచ్చిన దగ్గర నుంచి మా ఆటో వాళ్ళ పరిస్థితి మహా దయనీయంగా ఉంది. ఇక్కడుండి మనం బుక్ చేస్తే బుకింగ్ వచ్చేపాటికి కిలోమీటర్ దూరంలో ఉన్న డ్రైవర్కి ఇస్తుంటే కిలోమీటర్ నుంచి ఇక్కడికి వచ్చేపాటికి కస్టమరు ఓలా కానీ, ర్యాపిడో కానీ, ఊబర్ కానీ అవి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. దానివల్ల డ్రైవరు సఫర్ అవుతున్నాడు. అట్లాగే ఓలా, ఊబర్, ర్యాపిడో తోలని డ్రైవర్లు కూడా సఫర్ అవుతున్నారు. ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఆ రేట్లు 5 కిలోమీటర్ల పరిధిలో 66 రూపాయలంట. ఇక్కడ నుంచి బెంచ్ సర్కిల్ వెళ్ళాలంటే మినిమం 100 రూపాయలు మేము ఛార్జ్ చేస్తాం. అది ఓలా, ఊబర్, ర్యాపిడోలో అయితే వాటికి 70 రూపాయలు, 60 రూపాయలు. దానికి 4 ఎక్కుతున్నారు, 5 ఎక్కుతున్నారు. మామూలుగా ఒక మనిషి సర్వీస్ ఆటో ఎక్కితే, షేరింగ్ ఆటో ఎక్కితే మనిషికి 20 రూపాయలు. అట్లా మనిషికి 20 రూపాయలు చొప్పున 5 ఎక్కితే 100 రూపాయలు అవుద్ది. కానీ అదే ఓలా, ఊబర్, ర్యాపిడో బుక్ చేస్తే 60 రూపాయలకి, 66 రూపాయలకి ఇదే 5 బెంచ్ సర్కిల్ దాకా వెళ్తుంది. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. పైగా మన విజయవాడ సిటీలో ఇప్పుడు ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది. ఈ ట్రాఫిక్లో ఇక్కడ నుంచి మనం బెంచ్ సర్కిల్ వెళ్ళాలంటే మినిమం ఒకప్పుడైతే పావు గంట పట్టేది, ఇప్పుడు మినిమం గంట పడుతుంది. ఈ గంట టైం వేస్ట్. వాడిచ్చే రేట్లకి మాకు ఇల్లు గడవడాలు కూడా చాలా కష్టంగా ఉంది. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మా ఆటో డ్రైవర్ల బాధను అర్థం చేసుకొని ఈ యాప్ల్ని రద్దు చేయవలసిందిగా కోరుకుంటున్నాం.